వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు ప్రతి పార్టీ కూడా ఎలక్షన్ జుబ్లీస్లో దగ్గర పడడంతో ఊపందుకున్నదని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే వరావరిగా ఒక పార్టీని తలపించి ఇంకో పార్టీ కూడా ప్రచారాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు మనం షేక్పేట డివిజన్కి సంబంధించి ఇక్కడ ఉన్నాము. చాలామంది కూడా ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు ఇక్కడ కనిపిస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు కూడా. ఇక్కడ బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు సత్యవతి ప్రసాద్ గారు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. మేడం నమస్కారం. మేడం ఎట్లా నడుస్తుంది మీ ప్రచారం, మరి ప్రజలు ఏమంటున్నారు? చాలా బాగుంది ప్రచారం. అయితే మేము ప్రతి ఇంటికి వెళ్ళేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రతి ఇంట్లో కూడా కేసీఆర్ గారికి సంబంధించినప్పుడు ఆ పరిపాలన ఎట్లా ఉంది అనేది మేము చెప్పడం కాదు, ప్రజలే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి కావచ్చు, హైడ్రాకి సంబంధించి కావచ్చు, అట్లాగే రోజువారీ వ్యవహారాలు భద్రత కూడా చాలా అంటే ఇబ్బందికరంగా ఉంది, సెక్యూరిటీ లేని పరిస్థితి అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. పార్టీలు ఒకరిని తలపించి ఒక విధంగా కూడా ప్రచారాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అందులో ఇంకో నిరుద్యోగులు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. వాళ్ళు కూడా భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు, వాళ్ళ మీద పోలీస్ కేసులు కూడా అవుతున్నాయి. మరి దీన్ని ఎట్లా చూస్తారు? ఇది చాలా దుర్మార్గం అండి. ఎందుకంటే నిరుద్యోగులకు సంబంధించి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాకన్నా ముందు వాళ్ళందరినీ కూడా చిక్కడపల్లి లైబ్రరీకి పోయి రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి వాళ్ళకు హామీ ఇచ్చి వాళ్ళందరినీ వాళ్ళ విలేజ్లకు పంపించి వాళ్ళ అమ్మ నాన్నల్ని, వాళ్ళ అమ్మమ్మల్ని, వాళ్ళ నానమ్మల్ని మీరు బీఆర్ఎస్కి ఓటేయకండి, కాంగ్రెస్ గవర్నమెంట్లోకి వస్తే మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆ రోజు బీఆర్ఎస్కి వ్యతిరేకంగా పనిచేశారు. తీరా చూస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు బీఆర్ఎస్ వేసిన 60,000 ఉద్యోగాలనే పత్రాలు ఇవ్వడం జరిగింది. వీళ్ళు వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండరు లేదు, 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించినటువంటి మాట లేదు. కాబట్టి నిరుద్యోగులు ప్రశ్నిస్తున్న నిరుద్యోగుల మీద అరెస్టులు, దాడులు. అదేవిధంగా నిన్నగాక మనం చూసాము, ఇక్కడ నిరుద్యోగులందరూ కూడా కలిసి మాకు అన్యాయం జరిగింది, ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా సునీతమ్మ గారిని గెలిపించండి, కాంగ్రెస్ ఇచ్చే హామీలన్నీ కూడా అబద్ధపు హామీలు. ఎగ్జాంపుల్, ఎడ్యుకేటెడ్గా మేమున్నా, గ్రాడ్యుయేట్గా మేమున్నా, వాళ్ళం ఎన్నో సంవత్సరాలుగా చదువుతున్న వాళ్ళ మమ్మల్నే మోసం చేసింది కాంగ్రెస్. కాబట్టి కాంగ్రెస్కు ఖచ్చితంగా జూబ్లీ హిల్స్లో దెబ్బ తగలాల్సిందే అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. అన్ని రంగాల వాళ్ళు, ఒక్క నిరుద్యోగులే కాదు, అన్ని రంగాల వాళ్ళకు సంబంధించి కూడా ఇక్కడ ఆటో యూనియన్కి సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ కార్మికులు కూడా మొత్తుకుంటున్నారు. వాళ్ళకు 12,000 ఇస్తామని చెప్పారు. ఉచిత బస్సు పెట్టడం వల్ల వాళ్ళ బతుకులు ఎట్లా చిత్రమైందో వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పరిస్థితి. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారు ఇస్తామని చెప్పేసి మాట్లాడాడు. ఇవాళ తులం బంగారు అడిగితే ఈ ఏడాది తులం బంగారు ఇచ్చేటట్టు ఉంది, 1,30,000 అయిందని చెప్పేసి వాళ్ళే మాట్లాడుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి. కాబట్టి చాలా పాజిటివ్గా ఉంది. గోపీనాథ్ గారు కూడా ఇక్కడ చాలా అభివృద్ధి చేశారు. ప్లస్ అందరికీ తెలిసిన వ్యక్తి, ప్రజల్లో మెలిగిన వ్యక్తి, ప్రజల కోసమే పనిచేసిన వ్యక్తి. కాబట్టి సునీత గోపీనాథ్ గారిని గెలిపించడానికే ప్రజలు సుముఖంగా ఉన్నారు. ఇక్కడ ఇంటింటికి ప్రచారానికి వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళు కేసీఆర్ గారిని, ముఖ్యంగా కేసీఆర్ గారి పరిపాలనని చాలా గుర్తు చేస్తున్నారు. అది చాలా సంతోషకరమైనటువంటి. ఇక్కడనేమో మీరేమో గోపీనాథ్ ఎంతో అభివృద్ధి చేసిందని మీరంటే, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మాత్రము 15 సంవత్సరాలు ఇక్కడ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఏ మాత్రం అభివృద్ధి చెందలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుండి 200 కోట్ల రూపాయలు జుబ్లీహిల్స్కు అభివృద్ధి గురించి పెట్టారు. కాబట్టి జుబ్లీహిల్స్ ప్రజలంతా యువ నాయకుడిని కోరుకుంటున్నారు. కాబట్టి నేను గెలిచే అవకాశం ఉంది, అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నా అని చెప్పేసి కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇవి చాలా పచ్చి అబద్ధాలు. 200 కోట్ల రూపాయలు జూబ్లీహిల్స్కి పెట్టిరు అంటే ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి బీఆర్ఎస్గా నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ఒకవేళ నిజంగా 200 కోట్ల ఇక్కడ పెట్టి ఉంటే చాలా అభివృద్ధి చెందాలి. మరి ఎందుకు చెందలేదు? ఎందుకు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు? ఎందుకు ప్రజలు రోడ్డు షో జరిపితే రేవంత్ రెడ్డి ఎందుకు రావట్లేదు? మరి తండోపతండాలుగా తరలి రావాలి కదా. ఎందుకు కేటీఆర్ గారి సభలు సక్సెస్ అవుతున్నాయి? అసలు ఇసుకేసరాలు కేటీఆర్ గారికి ఎందుకు వస్తున్నారు? రోడ్డు షో జరిపితే అంత పలసగా ప్రజలు ఎందుకున్నారు రేవంత్ రెడ్డి గారు రోడ్డు షోలో? దీన్ని బట్టే అర్థమవుతుంది. అంటే పచ్చి అబద్ధాలండి. మొన్న ఎన్నికలకు రావడానికి కారణం ఏంటి? అబద్ధాలు చెప్పి అబద్ధాల పునాదుల మీద వాళ్ళు ఎన్నిక అవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు వాస్తవాలు ఏందనేది ప్రజలకు తెలిసింది, అన్ని రంగాల వాళ్ళకి తెలిసింది. జూబ్లీహిల్స్ ప్రజలైతే చీ కొడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ని చీ కొడుతున్నారు. విజయం తథ్యం, ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది, సునీత గారు గెలుస్తారు అనేది. ఇంకొక అంశం కూడా నేను చెప్తున్నా, 70 ఏళ్ళు కాంగ్రెస్ చేసినటువంటి నష్టాన్ని పూరించాలి అంటే 10 ఏళ్లలో సరిపోతుంది. అయినప్పటికీ కూడా ఎన్నో ఫ్లైఓవర్లు,
రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎంతో ఆకాశానికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు. కాబట్టి ఆ అభివృద్ధిని కోరుకుంటారు తప్పితే పాతాళానికి వెళ్ళాలని ఎవరు అనుకోరు. కాబట్టి కేసీఆర్ గారికి అదేవిధంగా బీఆర్ఎస్కి చాలా మంచి స్పందన ఇక్కడ ఉంది. కేసీఆర్ గారిని పదే పదే గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి ఈ ఎలక్షన్ అయితే ప్రెస్టేజ్గా సవాల్గా తీసుకుంటున్నాడు ఆయన. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ కాంగ్రెస్కు ప్రజలందరూ బ్రహ్మరథం పడితే హైదరాబాద్ వాసులు మాత్రం ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా ఇక్కడ కాంగ్రెస్కు గెలవనీయలేరు. కాబట్టి ఇప్పుడు మధ్యంతర ఎన్నికలు రావడం ఆయన దాన్ని ఒక అదృష్టంగానే కాంగ్రెస్లు భావిస్తున్నట్లు కూడా అనుకుంటున్నారు. సో ఇప్పుడు ఇది ఓడిపోవద్దు, నవీన్ యాదవ్ను గెలిపించి తీరాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి మాత్రం అలా క్యాడర్కు మొత్తం కూడా సూచనలు సలహాలు చేస్తున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అసలు వాస్తవంగా ముఖ్యమంత్రికి ఎంత ఫ్రస్ట్రేట్ అవుతున్నాడంటే, ముఖ్యమంత్రే కాదు ఇక్కడ ఉన్న అభ్యర్థి కూడా అంతే ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. ఎందుకంటే అబద్ధాలతోటి దౌర్జన్యాలతోటి గెలిచినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఉండదు. ఎందుకంటే హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు, మొత్తము సామాజికంగా అనేక సామాజిక వర్గాలు ఇక్కడ ఉన్నాయి. కేసీఆర్ గారి పాలనలో అన్ని వర్గాల వారు లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కేసీఆర్ వైపు మొగ్గు చూపుతున్నారు తప్పితే బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు. గోపీనాథ్ గారి సాన్నిహిత్యానికి మొగ్గు చూపుతున్నారు తప్పితే మరోటైతే లేదు. వాళ్ళు ఫ్రస్ట్రేట్ అవ్వాల్సిందే. ఇంకా 14 తర్వాత ఇంకా ఎక్కువ ఫ్రస్ట్రేట్ అవుతారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా ఒక మాట అంటున్నాడు, బీఆర్ఎస్ నాయకులు నేను అనుకుంటే ఎవరు వాళ్ళ ఇళ్ళకి పోరు అని చెప్తున్నారు, నా ఇలాకాలకు వచ్చిన వాళ్ళు పోవాలంటే చాలా కష్టం కూడా అని అంటున్నాడు. మరి అవాక్ చవాకులు వెలుస్తున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అదే ఎన్నికల సంఘం ఏం చేస్తుంది అనేది నేను ప్రశ్నిస్తున్నా. ఇట్లా ఓపెన్గా ఒక అభ్యర్థి ప్రజల్ని బెదిరిస్తూ అదేవిధంగా బీఆర్ఎస్ నాయకత్వాన్ని బెదిరిస్తూ ఉండడం అనేది సరైంది కాదు. దీని మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఆయన అట్లా చేయడం కూడా మంచిదే. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం అందరికీ తెలియాలి కూడా. ఇప్పుడు తెలిసింది, చేయడం కూడా చాలా పాజిటివ్ అంశమే. అందరు ప్రజలకి నవీన్ యాదవ్ రేపు ఒకవేళ ఎన్నికైతే ఏంటి పరిస్థితి అనేది ఆల్రెడీ సినిమా చూపించింది కాబట్టి అది పాజిటివ్ అనేది నేను భావిస్తున్నా. అంటే ఇంకో విషయం ఇక్కడ ముఖ్యమంత్రి కూడా అంటున్నాడు, 6 గ్యారెంటీలు అమలవుతున్నాయి కాబట్టి ముఖ్యంగా మహిళలకి మేము పెద్దపీట వేస్తున్నాం, 1 కోటి మంది మహిళలను కోటేశ్వరాలను చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. కాబట్టి ప్రజలు ఓట్లు అనేటివి జూబ్లీస్నే కాదు యావత్ ఇప్పుడు ఎప్పటికిప్పుడు స్థానిక సమస్యలు ఎన్నికలు పెట్టినా కానీ మేమే గెలిచేది. ఇక్కడ నుంచి జూబ్లీస్ నుంచి జెండా పాతుడు కాంగ్రెస్ స్టార్ట్ అవుతుంది, మా విజృంభణ ఇంకో రకంగా ఉంటుంది అని చెప్పేసి కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? స్థానిక సంస్థల ఎన్నికలకు పోయే మొహము రేవంత్ రెడ్డి గారికి లేదు, లేకనే కప్పదాట వ్యవహారం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకొకటి జూబ్లీ హిల్స్కి సంబంధించి ఎక్కడ రోడ్ షో చేసినా ప్రజలు లేని పరిస్థితి, చాలా పలసనగా చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ ఉన్న అభ్యర్థి కూడా ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితి. ఇది దిక్సూచి అవుతుందని అనుకోవట్లే. ఇది కాంగ్రెస్ పాలనకి ఖచ్చితంగా ఇక్కడ ఒక అంటే చెంపదెబ్బ అవుతుందని అయితే నేను భావిస్తున్నాను. కాబట్టి మేము కూడా ఛాలెంజింగ్గానే తీసుకున్నాం. మేము కూడా, ఎందుకంటే ఇది మా సీటు, గోపీనాథ్ గారికి చాలా మంచి ఆదరణ ఉంది, సునీత గారిని కూడా వాళ్ళు చాలా అవమానపరిచిన పరిస్థితి ఉంది. దీన్ని కూడా మేము ఛాలెంజింగ్గానే తీసుకుంటున్నాం. ప్రజలు మా వైపు ఉన్నారు, అన్ని వర్గాల వాళ్ళు మా వైపు ఉన్నారు, కేసీఆర్ పాలన కావాలనుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా 100% సునీత గోపీనాథ్ గారు గెలుస్తారు. చివరిగా చెప్పండి, అంటే కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ఆల్రెడీ నవీన్ యాదవ్ నామినేషన్ రోజే గెలిచిపోయిండు అని చెప్పేసి కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా మాట్లాడుకుంటున్న మాటలు. ఎందుకంటే నామినేషన్ రోజు అనుకున్న దానికంటే ఒకటి అనుకుంటే ఇంకోటి ఎక్కువ ఇచ్చారు అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. 3,90,000 చిల్లర జూబ్లీస్ ఓటర్లు ఉంటే దాదాపుగా 1,00,000 మంది నామినేషన్లైనా పాల్గొన్నారు. కాబట్టి ఘన విజయంగా 30,000 ఓట్లతో గెలుస్తుండు అని చెప్పేసి మంత్రులు, అభ్యర్థి, ముఖ్యమంత్రి కూడా చెప్పడం అనేది జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? మంత్రులు వస్తే ఒక ముస్లిం మా మధ్య మాట్లాడిందండి, ఏమైంది నా 4,000 పింఛన్ అని చెప్పేసి ప్రశ్నించింది. జూపల్లి కృష్ణారావు ఏమైనా సమాధానం చెప్పగలిగిండా? వాళ్ళ ప్రచారం అంతా ఎక్కడుంది? మార్కెట్లలో ఉంది, కూరగాయల దగ్గర, చాయ్ బండి దగ్గర, లేదంటే దోశ దగ్గర. ఇక్కడ కాదండి ప్రచారం చేయాల్సింది, ఇల్లింటికి పోతే అర్థమవుతుంది. ఆ పబ్లిక్లో ఈవెన్ అక్కడ ప్రచారం చేసినప్పటికీ కూడా మంత్రులకు ఎదురవుతుంది తప్పితే ఎవరు కూడా వాళ్ళని ఆనందంగా రిసీవ్ చేసుకుంటున్న పరిస్థితి లేదు. కానీ మమ్మల్ని చాలా ఆనందంగా రిసీవ్ చేసుకుంటున్నారు, ఇళ్లలకు పిలుస్తున్నారు, కూర్చోబెట్టుకుంటున్నారు, మొత్తం ముచ్చట పెడుతున్నారు. నాడు కేసీఆర్ గారు చేసినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఏవైతే లబ్ధి పొందారో ఆ విషయాలు వాళ్ళే మాకు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చూద్దాం 14 తర్వాత ఎవరైంది అనేది. ఖచ్చితంగా బీఆర్ఎస్గా చెప్తున్నాము. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్ కావచ్చు, ఇదే మాకు బేస్. ఓకే, రైట్. చెప్పండి మేడం, ఎట్లా చూస్తారు ఈ ఎలక్షన్ మీరు? 100% తెలంగాణ పార్టీ ఇదే వస్తుంది. అంటే ఆల్రెడీ హైదరాబాద్ మొత్తంలో లాస్ట్ టైం జరిగిన ఎన్నికల్లో హైదరాబాద్ మొత్తం సరౌండింగ్స్ అన్నీ టీఆర్ఎస్ఏ వచ్చింది. విలేజెస్లో మాత్రమే
గెలిపించారు. ఇప్పుడు ఏంటి అనేది రైతులు బాధపడుతున్నారు, ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. సో మళ్ళీ టీఆర్ఎస్ఏ వస్తుంది అనేది గట్టి నమ్మకం.